మేము బయట ఎవరికి చెప్పలేదు, ఓన్లీ నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పున్నాము, మనం బయట ఎవరికి చెప్పలేము. కాబట్టి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు సొంతమైన వాళ్ళే, కాబట్టి మీరు ఫీల్ అయినా నేను పెద్ద పట్టించుకోను, పెద్ద బాధపడను. ఎందుకంటే తిట్టి కూర్చోబెడతాను, అది నాకున్న హక్కు అనుకుంటా. కాబట్టి ఏంటి అంటే ఆ హక్కు కలిగిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నేను తెలిసిన అందరికీ తెలుసు మా అమ్మ అంటే నాకు ఎంత ప్రాణం అని. ప్రపంచమంతా ఒక వైపు రాసిచ్చి మీ అమ్మ కావాలా, ఈ ప్రపంచం మొత్తం కావాలా అంటే నేను మా అమ్మే కావాలి అని అంటాను. నాకు అంత ఇష్టం మా అమ్మ అంటే. నిజంగా మా అమ్మ ప్రేమించిన తర్వాత నేను ఇంకెవరిని ప్రేమించొద్దేమో అంతగా అనుకున్నా. ఎందుకు అంటే నా బిడ్డల కంటే ఎక్కువ ఇష్టం మా అమ్మ. ఇంకా ఏ తల్లి అయినా సరే బిడ్డలనే ఎక్కువ ఇష్టపడుతుంది, అంతకంటే ఎంతో ఇష్టం, నాకంటే ఎక్కువ ఇష్టం, నా బిడ్డల కంటే ఎక్కువ ఇష్టం, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఇష్టం. అలాంటి అమ్మని నేను పిచ్చిగా ప్రేమించేదాన్ని చిన్నప్పటి నుండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె ముగ్గు వేసి వెళ్ళేది, ఇంటి ముందు ముగ్గు వేసి వెళ్తే ఆమె వచ్చేదాకా కూడా ఆ ముగ్గును ఎవరిని తొక్కని ఎక్కువేదాన్ని, అంత పిచ్చి నాకు. ఎందుకు అంటే అమ్మ వచ్చే వరకు ఆ ముగ్గు అలాగే ఉండాలి అని చెప్పేసి ఆమె 3 రోజులు వెళ్తే 3 రోజుల దాకా కూడా నేను ఆ ముగ్గు మీద అడుగు వేయనీయకుండా తులసి గద్ద దగ్గర అలాగే పెట్టేదాన్ని. అంత ఇష్టం నాకు. భగవంతుడికి ఏమైందో ఏమో తెలియదు, ఏ దిష్టి పడిందో తెలియదు, ఏమైందో తెలియదు, ఆమె తొందరగా వెళ్ళిపోయింది నన్ను విడిచిపెట్టి. అయితే అమ్మకి గుర్తుగా ఏం చెయ్యాలి అని, అమ్మకి గుడి కట్టాలా లేకపోతే ఇంకోటి కట్టాలా, ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే గుడేలాగా కడతాను, అది కంపల్సరీ. అమ్మ గుడి అనేది కొమరవెల్లిలో ఎట్టి పరిస్థితిలో వస్తుంది, అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా అమ్మకి గుడి కట్టాల్సిందే, కడతాను కూడా. అయితే ఆలోపు ఏంటి అంటే మా అమ్మ ఒక 12 ఏళ్ళు ఇంతే అన్నం తిని చనిపోయింది. ఇంతే అన్నం తినేతాను. ఒక పసిపాప ఎంతైతే తింటాదో అది కూడా అతి బలవంతంగా తినేది. 12 ఏళ్ళు తన క్యాన్సర్ తో చాలా బాధపడింది. అయితే అలాంటి అమ్మ ఇంకా ఏ జన్మలో కూడా ఏ రూపంలో ఉన్నా సరే ఆమె ఆకలికి అనేది బాధపడొద్దనేది నేను ప్రతి నిమిషం కోరుకుంటాను. దానికి సంబంధించి ఏదన్నా చెయ్యాలా అనుకున్న టైంలో ఏంటి అంటే ఇది నా మైండ్ లోకి రావడం జరిగింది. ఇక్కడ నుండి ఏంటి అంటే అమ్మ కోసం అన్నదానం అని, ఇంకోటి అని నా మైండ్ లో ఎన్నో రన్ అవుతున్నాయి. ఈ రోజు స్టార్ట్ చేసిన ఈ చిన్న స్నాక్స్ ఏదైతే ఉందో, ఈ చిన్నది ఏదైతే ఉందో దాన్ని నేను ఊహించుకునేది వేరు. ఒక 100 మంది ఎంప్లాయీస్ మినిమం ఆమె పేరులో బ్రతకాలి. ఒక 100 మంది మినిమం ఆమె పేరు నుండి అన్నం తినాలి ఆ ఇంటికి అని చెప్పేసి ఒక కమిట్మెంట్ తో మైండ్ లో ఒకటి డిజైన్ చేసుకొని నేను తీసుకొచ్చున్నాను. ఈ రోజున్న ఈ చిన్న ఆండాలమ్మ కిచెన్ ఏదైతే ఉందో అతి తొందరలో ఒక పెద్ద ఆండాలమ్మ కిచెన్ ఈవెన్ అమెరికా సైతం వెళ్తుంది. ఇది మీ అందరి ముందు చెప్తున్నాను నేను. సో మీరందరూ కూడా మా అమ్మ కిచెన్ ని మీ అమ్మ కిచెన్ లాగా అనుకుని దీన్ని అందరి దగ్గరికి తీసుకెళ్తానని, అందరికీ పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, మీ ఆదరణ నాకు ఎప్పుడు ఉండాలి. నా గురించి మీ అందరికీ తెలుసు. ఒక్కసారి వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే ఇంక జీవితం అంతా వదిలిపెట్టను. వాళ్ళు వెళ్ళిపోతే తప్ప నా వల్ల ఎప్పుడు ఎక్కడ ఎలాంటిది ఉండదు. ఇన్నేళ్ల జర్నీలో అయినా సరే, ఇక ముందు అయినా సరే ఎప్పుడు కూడా ఏంటంటే నా తరఫున వాళ్ళ నుండి వెళ్ళిపోవడమో ఇంకొకటో ఉండదు. సో మీరందరూ నా వాళ్ళే కాబట్టి మీ అందరినీ కూడా జీవితకాలం నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది స్వార్థం కావచ్చు, లేదంటే ప్రేమ కావచ్చు, లేదంటే ఇష్టం కావచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ఎవ్రీడే ఎంతో మంది పరిచయం అవుతా ఉంటారు. పరిచయం అయిన వాళ్ళందరూ స్నేహితులు అవ్వరు, స్నేహితులైన వాళ్ళందరూ బంధువులు అవ్వరు, బంధువులైన వాళ్ళందరూ ఆత్మ బంధువులు అవ్వరు. మీ అందరూ నాకు ఆత్మ బంధువులు. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ లోపు మనకి గెస్ట్ ఒక 10 నిమిషాల్లో వస్తున్నారు. ఆల్రెడీ గెస్ట్ వచ్చిన్నారు.
దిల్ రాజు గారి వైఫ్ ఒక 10 నిమిషాల్లో 5 minutes లో ఉంటారు. ఆ లోపు మన గురువు గారి 4 ముచ్చట్లు విన్నాం మనం. సార్ యా మీరు ఒకసారి ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ చాలా నవ్వించింది మారణమ్మ నాకు అండమాన్ వెళ్తూ ఉంటే పరిచయం అయింది. ఆ జర్నీ మొత్తం మమ్మల్ని నవ్వించింది. ఒక 40-50 మెంబర్స్ ని అప్పటికప్పుడే ఇట్లా చూస్తూ ఒక పాట కట్టేస్తుంది, ఒక పాటని రివర్స్ లో పాడుతుంది, ఒక పాటని ఇంగ్లీష్ లో పాడుతుంది, ఒక పాటని తమిళ్లో పాడుతుంది. నీ ఏజ్ ఎంతమ్మా? 52 సంవత్సరాలు. 52 సంవత్సరాల లాగా లేదు. మిమ్మల్ని చూసి 20 ఏళ్ళు పాపం మూలకి ఇట్లా స్టిక్ అయి కూర్చున్న వాళ్ళందరూ సైతం ఏంటి అంటే చిచి అనుకొని ఒక్కసారి లేవాలనిపిస్తుంది. పిలవగానే వచ్చింది, మీ అందరినీ నవ్వించింది, నన్ను ఆదరించింది. సో థ్యాంక్ యూ సో మచ్. వెనుక ఉన్న ప్రతి ఒక్కరు, మా చెల్లె తప్పటి నుండి అంటుంది ఏమని, మీ అమ్మ ఏమి ఇన్స్పిరేషన్ అంటుంది. అమ్మ గురించి మాట్లాడిన నాకు మాట్లాడాలనిపిస్తుంది. మా సుబ్బారావు గారు వచ్చినప్పుడు, మా హస్బెండ్ వచ్చినప్పుడు అందనమాట అరుణమ్మని అప్పుడప్పుడు మాకు వదిలేసేయండి అని. నాకు ఆ రోజు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అందుకని ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు, ఏ తల్లి కన్న బిడ్డవు నా బిడ్డవై ముందు నిలిచావు, ఎదురుగా ఉన్నాను నేను ఇంకెవరిలో కాను నీ అమ్మను, నువ్వు రోజుకొక్క ఏడు పెరగాలని, నీ ముద్దు మురిపాలు చూడాలని, కలవరించిపోయే నీ తల్లిని నేను, ఆ కలలలోన బ్రతుకుతున్న తల్లిని నేను, పిచ్చి తల్లిని నేను. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏనాడో కరగని భాగ్యమ్మోరా, అమ్మ ప్రేమామృతమే చిందురా, అమ్మ ఒడిలోనే స్వర్గమే ఉందిరా. అమ్మలు నీ కడుపున పుట్టకపోయినా నీ పిల్లల కడుపున పుట్టి నీ మనవరాలుగా నీ ఇంట్లోనే పెరుగుతుంది అమ్మ. నీ మీద అంత ప్రేమ ఉంది. కానీ అమ్మని ఇంతగా ప్రేమించే వాళ్ళని, తల్లి ఉంటే ఇప్పుడు ఏమంటారంటే ముసలి తల్లి ఉంటే ప్రాణానికి ఇంటికి కంచెలా ఉంటుంది అని అంటారు, లేదా అడ్డం అవుతుంది అంటారు. కానీ తల్లిని అమితంగా ప్రేమించే ఈ బంగారు తల్లికి మనవరాలుగా మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు చాలా మీరే పాడాలి, నేను కూడా వస్తాను పాడడానికి. ఓకేనా బంగారు తల్లి? నేను అడిగితే ఇక్కడికి వచ్చి యోగా నేర్పించి, మా నాన్నగారు చనిపోయినప్పుడు చాలా డిప్రెషన్ లో ఉండే నేను. ఆ టైంలో యోగా నాకు అవసరము అని చెప్పేసి గురువు గారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ నెల రోజులు ఆ యోగా ద్వారానే నేను చాలా కోలుకున్నాను. సో గురువులు ఉంటారు, యోగా అందరూ నేర్పిస్తారు. యోగా అనగానే ఏంటంటే అందులో 100 మంది పుడతారు, 100 మంది పేర్లు చెప్తాము. కానీ ఏంటి అంటే ఒక పర్సన్ గా మనం వెళ్ళిన తర్వాత, ఒక స్టూడెంట్ గా వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చే ఏ ప్రాబ్లం అయినా సరే, అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నేనున్నాను, దానికి ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ అవసరం లేకుండా తనే క్లియర్ చేస్తారు. ఒక రోజు ఏమైంది అంటే నాన్న చనిపోయిన తర్వాత 1 month కి చాలా పిచ్చిగా అవుతుంది నాకు. ఎట్లా అవుతుందంటే నేను ఏం చేస్తున్నానో అసలు నా తలంతా తిప్పుతా ఉంది. ఆ టైంలో నేను ఒకవేళ యశోద గానీ ఇంకే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళినా నాకు 1 లక్ష రూపాయలు బిల్ అవుతుండేనో ఇంకెంత అవుతుందో తెలియదు. హాస్పిటల్ సెలైన్స్ అవి ఇవి పెట్టేసేవారు. నేను గురువు గారికి కాల్ చేస్తున్నాను. కాల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ రామ్మా అన్నారు. తీసుకెళ్ళిన తర్వాత కాసేపు అలా కూర్చోబెట్టి వేడి నీళ్ళు కాళ్ళు తీసి వేడి నీళ్ళలో పెట్టించారు. ఒక 20 minutes పెట్టించి ఆ తర్వాత నాతో మెడిటేషన్ చేపించారు. కొబ్బరి నీళ్ళు తాగిపించేసి శ్వాస మీద అలాగే స్టాండ్ అవుతూ కూర్చోబెట్టారు. అట్లా కొద్దిసేపు ఏం చేశారో తెలియదు. యోగాలో కాసేపటికి నేను నార్మల్ గా వెళ్ళినప్పుడు నా బీపీ వచ్చేసి 145 ఉండే, వచ్చేటప్పుడు నా బీపీ వచ్చేసి 110 ఉంది. అంటే
మనం హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు చేసేది ఎలా ఉంటది అస్ నార్మల్ గా మళ్ళీ మనల్ని ఒక 10 నిమిషాల్లో మళ్ళీ ఇంటికి పంపించేశారు. రియల్లీ అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పున్నాను. అలాంటి వండర్ఫుల్ యోగా గురువు వారు, అలాంటి వారు పరిచయం అవడం నిజంగా నా అదృష్టం. వారి ముచ్చట్లు 4 విందాం ఆ లోపు. థ్యాంక్ యూ గురుగారు. ఒక 2 minutes ప్లీజ్. రండి, చప్పట్లు. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపర. విద్య గడిపిన గురువులకి, జన్మించిన తల్లిదండ్రులకి, నన్ను ఆహూతులను చేసిన నా తల్లికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఇవాళ రేపు మీరు అందరూ వింటూనే ఉన్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టేస్తున్నారు. తల్లిదండ్రులు కంచాన్ని కొంతమంది అంటున్నారు, కానీ ఇష్టంగా లేకుండా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. ఒకసారి కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు గారు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళారు. అక్కడ రిజిస్టర్ లో అందరు రివ్యూస్ రామంటే మీరు కూడా రాయండి సార్ అంటే ఆయన ఒక రివ్యూ రాస్తే ఆ రివ్యూ చూసి ఆశ్చర్యపోయారు అందరూ. ఆయన ఏం రివ్యూ రాశారంటే, ఈ యొక్క వృద్ధాశ్రమం ఎంత త్వరగా బంద్ అయిపోతే అంత మంచిది అన్నారు. అంటే అట్లీస్ట్ తల్లిదండ్రులు ఇళ్ళకన్నా చేరుతారు కదా. సో అది అంతగానే ఒక మనిషి, ఒక మహిళా శక్తి, ఈమె ఒక మనిషి కాదు, ఇది ఒక శక్తి. ఈమె ఈ శక్తి అనే శక్తికి చాలా అద్భుతమైన సంస్థ సదా మీ సేవలు అని స్థాపించి ఇన్ని రకాలుగా ప్రజలకి సేవ చేయడంలో ఆనందాన్ని పొందుతూ ఒక విషయం, అది కాకుండా అనేక మందికి ఇళ్ళని నిర్మించడానికి అనేకమైన పునాదులు వేస్తున్నారు ఈమెకి. అండ్ ఈమెకి చాలా అద్భుతమైన శక్తి ఎవరు ఇస్తారు అంటే, ఒక తల్లి ఉంది కృష్ణా పరివాహ ప్రాంతంలో వేయించేసి ఇంద్రకీలాద్రి పెద్దన్న అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన అమ్మ తన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనమ్ముల ఉండేడి అమ్మ దుర్గ మాయమ్మ కృతాభినిత్తు మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి వారి యొక్క ఆదరణ, అటువంటి వారి యొక్క కృపాపాత్రలు అయితే మాత్రమే ఇంత టెన్షన్ లో ఉన్న ఈ పిల్ల ఇన్ని వ్యాపారాలని, ఉద్యోగాలను సంభాలిస్తూ ప్రతిరోజు ఇన్నోవేటివ్ గా ఎట్లా ఇంకా చేద్దామా, ఇంకా ఎట్లా నలుగురికి ఉపాధి కల్పిద్దామా, ఇంకా నలుగురు ఏం మంచి చేద్దామా, అసలు ఎట్లా చేస్తుందండి నాకు అర్థం కావట్లేదు. చెప్పండి ఈ రహస్యం ఏంటో. మాకు చిన్న ఇంత ఇల్లు కొనాలి, ఒక 400 గజాల స్థలం కొనాలంటే 100 రకాల ఆలోచనలు, తెల్లారు నిద్ర ఉన్నది, 7 పైసలు చేస్తాం. అసలు హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ స్ట్రెస్ అండ్ టెన్షన్? అంటే ఒకటి గురుగారు, భూమి మీదకి వచ్చాక మా అమ్మ ఒకటి చెప్పింది నాకు ఎప్పుడు, ఏంటి అంటే, ఏ రోజు నువ్వు ఎవరికి చెయ్యి చాపొద్దు అని చెప్పింది. అట్ ద సేమ్ టైం ఒక 100 మంది కన్నా నువ్వు అన్నం పెట్టాలి అని చెప్పింది. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఈ పుట్టుక ఎందుకు పుట్టున్నాము అని నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఈ పుట్టుకకి ఏదైతే ఉందో దాన్ని ఏదో రకంగా ఏదో ఒకటి ఈ భూమి మీద నేను వెళ్లే రోజు వరకు 1,00,000 మొక్కలు ఈ భూమి మీద పెట్టి వెళ్ళాలి. కొన్ని వేల మందికి నేను వెళ్ళిన తర్వాత కూడా నేను చేసిన పని వల్ల అన్నం దొరకాలి అని చెప్పేసి కొన్ని సంకల్పాలు నేను పెట్టుకొని, ఏ రోజు కూడా నాకు ఎంత జ్వరం వచ్చినా సరే ఇదే ఆఫీస్ లో ఉంటాను నేను, లేదంటే సైట్ లో ఉంటాను నేను, టైం పాస్ చేయను నేను, ఎవరితో మాట్లాడినా సరే పిచ్చి ముచ్చట్లు నేను మాట్లాడను, నేను గాసిప్స్ నేను మాట్లాడను. నేను ఏ రోజుకు ఆ రోజు సాయంత్రం అయిందంటే నా డైరీని చూసుకుంటాను నేను, ఈ రోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేనేం చేశాను అని. కాబట్టి ఏంటి అంటే, నా జీవితంలో ఒక టెంపుల్స్ కట్టాలి, మొక్కలు పెట్టాలి, అన్నదానం జరగాలి అని కొన్ని ఏవైతే ఉన్నాయో, నేను నా కొడుకు ఏదైతే ఉందో ఈ భూమి మీద ఎవరిని రోల్ మోడల్ గా తీసుకోవద్దు, నన్నే రోల్ మోడల్ గా తీసుకోవాలని ఒక గట్టి సంకల్పం పెట్టుకొని దాని మీదే పనిచేస్తున్నాను. అలా అని ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది లేదు. అందరినీ ప్రేమగా ఉంటూ అందరితోటి ఎవ్రీడే మాట్లాడుతూ నాకున్న విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ని మైండ్ నిండా పెట్టుకొని ప్రతి నిమిషం చేస్తున్నాను. ఆ విజన్ విత్ ఇన్ షార్ట్ ఆఫ్ మీకు కొన్ని రోజులలో తెలిసిపోతుంది. మంజుల అంటే ఇది మా మంజుల, ఇది మా అక్క, ఇది మా చెల్లె, ఇది నా ఫ్రెండ్ అని చెప్పుకునేలాగా మీ మంజుల మీకు ఎప్పుడు ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్ లవ్ ఆల్ సర్వ్ ఆల్. అందరినీ ఎప్పుడైతే హేట్రెడ్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ద cancer. That's what the Dr. B.M. Hegde, who is a Padma Bhushan, the renowned cardiologist, he says, hatred is the root cause for all the diseases. Love is only the pill which can heal everything. That's what he says. మీకు ఎవరి మీద హేట్ చేస్తుంటారో, ద్వేషం ఇస్తారో వాళ్ళ పేర్లన్నీ రాసుకోండి, ఒక రూమ్ లో కూర్చోండి, ఒక్కళ్ళని క్షమిస్తూ వెళ్ళిపోండి, ఖతం అయిపోయా, మీ రోగం సోముదిరిపోతుందంటే డాక్టర్ బిఎం హెగ్డే. సో అందువల్ల ఈరోజు నేను
టూకి నా గురించి నేను పరిచయం చేసుకుని, నా పేరు నారాయణ గోపీనాథ్ అండ్ నేను భారతీయ వాయుసేన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక 15 ఏళ్ళు జాగూర్ ఎయిర్క్రాఫ్ట్లో పనిచేశాను ఏరోనాటికల్ ఇంజనీర్గా. ఆ తర్వాత 92లో బయటకు వచ్చేసిన తర్వాత నాకు 3 ఉద్యోగాలు వస్తే ఒక ఉద్యోగం చూస్ చేసుకున్నాను, LIC ఆఫ్ ఇండియా. LIC అంటే తెలుసు కదా అందరికీ, లైఫ్ ఇన్ కంఫర్ట్. సో అందువల్ల ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు దాంట్లో క్లెయిమ్స్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు నేను పనిచేశాను. ఆ తర్వాత 2018లో రిటైర్ అయ్యాను. నేను ఇక్కడ మహర్షి పతంజలి యోగా సెంటర్ ఒకటి స్థాపించాను. దాని ద్వారా కామన్ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు, డయాబెటీస్, డిప్రెషన్ వరకు, హెడేక్ నుంచి హార్ట్ డిసీజ్ వరకు వితౌట్ గివింగ్ ఏ సింగిల్ పిల్. ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద హోల్. దట్స్ ఆల్. ఈ రెండింటితో చేస్తూ కొన్ని వందల మంది, కరోనా టైంలో అయితే ఒక సంవత్సరం నిద్రపోతే ఉంటాము. 1 year అయితే అర్ధరాత్రి అపరాత్రి గురూజీ ఫీవర్ 104, 105. మీ అందరిలో ఎంతమంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారో నాకు తెలియదు, కానీ తీసుకుంటే మటుకు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ దట్. నేనైతే తీసుకోలేదు, సర్టిఫికేట్ అయితే తీసుకున్నాను, దొంగ సర్టిఫికేట్. అయితే ఈ కరోనా వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. తీసుకున్న ఇంజక్షన్ మీరు ఎవరు ఏం చేయలేదు, ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది. ఆస్ట్రాజెనికా కంపెనీ ఏం చెప్తుందంటే తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి. దేర్ ఇస్ సమ్ మిస్టేక్ ఇస్ దేర్, వీ యాక్సెప్ట్ దిస్ వన్ అన్నారు. అంటే పెనలైజ్ చేస్తే పెనాల్టీ కూడా పే చేశారు. కానీ ఇప్పుడు వేయించుకుని మనమందరం ఏం చేయాలి ఒక 5 నిమిషాల్లో మీరు తెలుసుకుంటారు. తెలుసుకునే జీవితంలో కరోనా వచ్చిన థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టి ఇమీడియట్ గా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్స్ తో డాన్స్ చేస్తే చనిపోతున్నారు, జిమ్ చేస్తే చనిపోతున్నారు, పెళ్లి చేసుకుంటూ వివాహం చేసుకుంటూ వివాహంలో భారత్లు చేస్తూ కూడా పిల్లలు చనిపోవటం. మొన్న పాట్నాలో కానిస్టేబుల్స్ పందెం వాళ్ళ టెస్ట్ పెడితే దాదాపు 100 మంది కానిస్టేబుల్స్ పట్ల 10 మంది కానిస్టేబుల్స్ టెస్ట్కి వెళ్ళిన వాళ్ళు అక్కడక్కడ పడిపోయి శ్వాస ఆగిపోయి చనిపోయారు. సో ఇటువంటి మనం అన్ని రాకుండా కూడా అసలు ఎందుకు వస్తుంది సమస్యలు ఎందుకు వస్తున్నాయి కనుక మీరు రూట్ కాజ్ తెలుసుకుంటే సమస్యలు రాకుండా చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ వ్యాధి తగ్గుతుందా తగ్గదా అని ఏ రకమైనటువంటి శంక పెట్టుకోకండి. ఈ వ్యాధి పుట్టినప్పుడు ఉన్నదా? డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, థైరాయిడ్ ఉందా, PCOD ఉందా, ఒబెసిటీ ఉందా? పుట్టినప్పుడు ఏం లేదే. మరి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే దట్ ఇస్ ఓన్లీ డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్. 7 o'clock టిఫిన్ వస్తుంది. అక్కడ టిఫిన్ అన్ని వాడు ఇడ్లీ వడలా ఇస్తాడు, అక్కడ క్యాటరింగ్ వాడు ఇవ్వగానే అందరూ అసలు అది పట్టుకోరు. 50% మొత్తం కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు దే ఓపెన్ సమ్ అదర్ డబ్బాస్, వేరే డబ్బాలు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఒక 2-3 పిల్స్ వేసుకుంటారు. మీరు గమనించి 50% ఆఫ్ ద వన్ కోచ్ పాపులేషన్ దే స్వాలో ద డ్రగ్స్ లైక్ థైరాయిడ్ డ్రగ్స్ కానీ, విటమిన్ గోలీస్ కానీ, డయాబెటిక్, హైపర్, ఈ డ్రగ్స్ అన్ని వేసుకున్న తర్వాతే టిఫిన్ తింటారు. దీన్ని బట్టి మీరు చూడండి, ఒక రైల్లో ఒక కంపార్ట్మెంట్ లో 50% పీపుల్ ఇన్ని మెడిసిన్స్ వేసుకున్నారంటే ఎన్ని కంపార్ట్మెంట్లు, ఎన్ని రైళ్లు, ఎంత ఇండియా, ఎంత దేశం, ఎంత గ్లోబ్, ఎంత బిజినెస్. సో మరి ఈ వ్యాధులు రాకుండా ఏం చేయాలంటే, వ్యాధి రావడానికి కారణం ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, ధర్మో రక్షతి రక్షత. ధర్మాన్ని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఎవరైనా శిక్ష వేసేస్తుంది, డాక్టర్ కానీ యాక్టర్ కానీ. ధర్మం తప్పితే ఇప్పుడు నేను ముట్టుకున్నా నిప్పు కాలుతుంది, నా మనవాడు ముట్టుకున్నా నిప్పు కాలుతుంది, తప్ప చిన్నవాడు కదా వాడికి ఎంత లేదంటే ఊరుకోదు. సో అందులో శరీరానికి ఒక 5 ధర్మాలు కనుక మీరు పాటించగలిగితే జీవితంలో ఎప్పుడు కూడా ఏ డాక్టర్కి వెళ్ళవలసిన అవసరం ఉండదని ఖచ్చితంగా వేదమే చెప్పింది. వేద ప్రమాణం ఉంటుంది ఎప్పుడు కూడా. వేదం చెప్పిందంటే అది టేక్ ఇట్ గ్రాంటెడ్, దట్ విల్ హ్యాపెన్. శ్రీ రామచంద్రమూర్తి కూడా ఏదైనా ధర్మ సందేహం వస్తే ఒకటే అడుగుతాడు, ఈ మాట వేదంలో ఏం చెప్పారు? వేదంలో చెప్పింది గ్రాంటెడ్ అంతే. సో 5 ధర్మాలు కనుక మీరు పాటించగలిగితే ఫ్రెండ్స్ జీవితంలో ఎప్పుడు ఏ హాస్పిటల్ గడప తక్కువసిన అవసరము మీకు లేనే లేదు. మొట్టమొదటి ధర్మం శ్వాస ధర్మం. శ్వాస ధర్మం అంటే మీరు పడుకున్నా, లేచినా, నిద్రపోయినా నిమిషానికి 15 సార్లు తప్పని రోజుకి 21,600 శ్వాసలు వస్తూ పోతూనే ఉంటాయా లేదా? లేదులే పడుకున్నాడే శ్వాస ఆగిపోతే ఓం శాంతి పోతారు. సో అందువల్ల శంకరాచార్యుల వారు చాలా అద్భుతంగా ఒక పద్యం చెప్పారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి తృప్తం కరణే అని దాంట్లో ఒక మాట అంటారు, యావత్తవనో నివసితి దేహే తావత్ పుచ్చతి కుశలం గేహే గతవతి వాయో దేహోపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఎప్పుడెప్పుడైతే శ్వాస ఆడుతూ పోతూ ఉంటుందో అప్పుడప్పుడంతా కూడా మనం జీవించుంటే ఒకసారి శ్వాస బయటకు పోయి లోపల రాకపోతే పోతాం. అందువల్ల భగవత్ స్వరూపుడు చాలా కృపాలుడు. ఆయన వీళ్ళు బద్ధకస్తులు అని చెప్పి మీరు పడుకున్నా, లేచినా, ఏం చేసినా కూడా రోజుకి 21,600 శ్వాసలు మీ చేత ఆడిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు మీ ఇంట్లో మీ నీరు అట్లీస్ట్ 4 లీటర్ల నీళ్ళు దాటడం ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి నీటి విషయాన్ని చెప్పేది, భోజనానంతే విషం వారి. భోజనం తర్వాత ఇమిటిగా తాగే నీళ్ళు విషంతో సమానం అన్నారు. అందువల్ల భోజనం తిన్న తర్వాత అట్లీస్ట్ 2 గంటల తర్వాత నీళ్ళు తాగడం ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా 7 గంటల లోపల నీళ్ళు తాగడం కంప్లీట్ చేసేయండి. 9 గంటలకి వాటర్ కిడ్నీ ఫిల్టర్ అయిపోతూ వెళ్ళిపోయింది. రెండవ ధర్మం ఆహార ధర్మం. ఫస్ట్ నీటి ధర్మం అయితే, రెండోది ఆహార ధర్మం. ఆహార ధర్మంలో ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఇబ్బందిగా ఉండకూడదు అనుకుంటే మీరు 2 విషయాలు మీరు మెయిన్ క్యాన్సర్ లేదు. చాలా మంది గర్భాశయ క్యాన్సర్ ఎక్కువైపోయింది, బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు ఎక్కువైపోయింది. ఈ క్యాన్సర్ లాంటిది రానేరాదు. ఎందుకు రాదంటే మీరు తినే ఫలాల్లో, మీరు తినే
పచ్చి కూరగాయల్లో యూ హ్యావ్ ద నైట్రిక్ ఆక్సైడ్, నైట్రేట్స్ విల్ కన్వర్ట్ టు నైట్రిక్ ఆక్సైడ్. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ మారుతుందో నైట్రిక్ ఆక్సైడ్ క్యాన్సర్ సెల్స్ పక్కన ఎప్పుడు కూడా బతకలేదు. అందువల్ల క్యాన్సర్ సెల్స్ ఆటోమేటిక్ గా పోతాయి. సో యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ క్యాన్సర్ సెల్స్. క్యాన్సర్ తగ్గిపోతుంది, జీవితంలో మీకు కార్డియాక్ అరెస్ట్ రాదు, కాన్స్టిపేషన్ రాదు, మజిల్ లాస్ అవుతుంది. మీకు ఇన్ని రకాల ప్రయోజనాలు ఓన్లీ పచ్చి కూరగాయలు పండు. యూ ట్రై టు స్టార్ట్ యువర్ డే విత్ ద ఫ్రూట్స్. వైబ్రేట్ వంశీ గారి గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటా. వారిని ఒక్కసారి ఇక్కడ కూర్చి ఒక మా అమ్మగారి గురించి మాట్లాడతారు, మరి ఏ రకంగా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. వయసులో చాలా చిన్న వ్యక్తి, చూస్తే ఏంటంటే ఇంత చిన్న పిల్లాడు గురువు అంటారు, కానీ మాట్లాడితే అవి ఎక్కడెక్కడికో అసలు పెద్ద పెద్ద గురువులు సైతం మాట్లాడలేని మాటలు యూనివర్స్ గురించి మాట్లాడతారు. మాట్లాడేది కూడా ఏంటి అంటే మనల్ని పూజలు చేయమని చెప్పరు, ఇంకోటి చేయమని చెప్పరు, ఇంకోటి చేయమని చెప్పరు. ఏది చెయ్యకూడదో అది చెప్తారు, ఏది చెయ్యాలో అది చెప్తారు. విశ్వాన్ని నమ్ముకోమని చెప్తారు, చేసే పనిని నమ్ముకోమని చెప్తారు, చేసే పనిని ఎలా చేయాలో చెప్తారు. సో అలా నాకు ఒక క్లిష్ట పరిస్థితిలో పరిచయమై నాకు ఒక కుటుంబంలో ఒకరిగా అయ్యారు, మా ఇంట్లో ఒకరిగా అయ్యారు. గురువు అన్నాలో ఫ్రెండ్ అన్నాలో ఏమన్నాలో కూడా నాకు తెలియదు. ఓకే వంశీ గారు, ప్లీజ్ మై వాల్యుబుల్ వర్డ్స్. ఆల్ ఆఫ్ యూ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది సందర్భంగా అందరినీ ఇలా కలవడం సో హ్యాపీ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ లాంగ్ వే టు గో. మీ అందరికీ తెలుసు నా గురించి ఆమె చెప్పారు, కానీ ఆమె గురించి నేను ఈరోజు చాలా మాట్లాడాల్సి ఉంది. వై బికాజ్ చాలా మంది ఉమెన్ కి రోల్ మోడల్, ఓకే, ఒక మార్గదర్శకురాలు అని చెప్పొచ్చేమో. చాలా మంది ఉమెన్ కి రోల్ మోడల్. ఈమెను చూసి లైఫ్, ఒక ఉమెన్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అంటే కనుక ఆమెను ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు. చాలా వెంచర్స్, ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. చాలా బిగ్ ప్రాజెక్ట్. ఇలా అంటే ఆమెకి పార్ట్నర్స్ దొరుకుతారు, బట్ సింగిల్ హ్యాండ్ మీద వెళ్ళాలి అని చెప్పి నేనేంటో ప్రపంచానికి పరిచయం చేయాలి. అండ్ ఇందాక చెప్తా ఉంటే ఒక రూమ్ లో కూర్చుంటూ వింటాం, చాలా ప్లాంట్స్ నాటాలి. అండ్ నేను ఎత్తైన ప్లానెట్ నుంచి వెళ్ళాక కూడా కొన్ని లక్షల మంది నా ద్వారా బ్రతకాలి. దట్స్ ద వెరీ గుడెస్ట్ స్టఫ్. మన మైండ్ లో సీడ్ అనేది చాలా గ్రేటెస్ట్ థింగ్. అండ్ ఎన్నో వెంచర్స్ స్టార్ట్ చేశారు, అన్ని సూపర్ సక్సెస్ఫుల్ అవుతున్నాయి. అండ్ వాళ్ళ అమ్మగారి మీద ప్రేమకు ఇది ఒక లవ్ సైన్ అని చెప్పొచ్చు. ఆండాలు అమ్మ కిచెన్. ఆండాలు అన్నది అమ్మవారి పేరు, మనందరికీ తెలుసు. ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇది జస్ట్ ఆరంభమే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ లాంగ్ వే టు గో. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థాంక్యూ. పరిచయం అయ్యారు. తను కూడా ఏంటంటే చాలా తక్కువ టైంలో మనం అనుకుంటాం, కొంతమందిని కలిసినప్పుడు ఏంటంటే అరే ఇంత తొందరగా ఇట్లా అయిపోయారు ఏంటి అని అనుకుంటాము. కాకపోతే అది ఈ జన్మదని నేను అనుకోను. గత జన్మలో మనకి ఎక్కడో బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్సే ఇక్కడ యాడ్ అవుతుందని అనుకుంటాను. ఎందుకంటే అంత తక్కువ టైంలో కలిసిపోవడం, ఓకే అనుకోవడం, మన ఇంట్లో పర్సన్ అనుకోవడం కష్టమైన సుఖమైన. అలా నాకు కలిసిన వ్యక్తి మేఘన. షీఈ్ యాంకర్ అండ్ యాక్టర్, వెరీ బ్యూటిఫుల్ లేడీ. మీరు చూస్తున్నారు కదా, అట్లాగే తన మనసు కూడా అంతే అందమైంది. మేఘన గారు చాలా మంచి వ్యక్తి. పరిచయం అయినప్పుడు అనుకున్నాను కొంచెం క్యూట్ ఉందిలే, టెంపర్ ఎక్కువ ఉంటుందేమో అదో ఇదో అనుకున్నా, కానీ అట్లాంటిది ఏమి లేదు. అది చాలా కామన్ గా ఏంటంటే చాలా మన ఇంట్లో పిల్లలాగా ఉండిపోతుంది. అట్లాంటి పర్సన్ మేఘన. సో మేఘన, నీ మాటల్లో మా అమ్మ కిచెన్ గురించి జస్ట్ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్ కమ్. First of all, thank you so much for inviting me. Manjula Garu, congratulations to you. SMS Group of Companies CEO, Chairman, Managing Director, ఇంత ఫ్రెండ్లీగా అండ్ మన ఇంట్లో మంచిగా ఉండడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మంజులా గారిని నేను రీసెంట్ గానే కలిసాను. నా గురించి చాలా చాలా స్వీట్ వర్డ్స్ చెప్పారు. షీఈ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్. అంటే చాలా హంబుల్ గా, రెస్పాన్సిబుల్ గా. అంటే ఒక ఉమెన్ కి యునో వీ హ్యావ్ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్సో యునో మెంటలీ వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. మంజులా గారు ఏంటంటే ఒక ఉమెన్ గా అంటే యునో ఎమోషనల్లీ ఫ్యామిలీని చూసుకోవడం కానీ, యునో షీఈ్ అ వండర్ఫుల్ డాటర్. ఐ హోప్ Andalamma is very very lucky to have a daughter like you. నిజంగా ఎవ్రీ గర్ల్ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హర్. నేను ఒక 2-3 times మంజులా గారిని కలిసాను. సో కలిసినప్పుడంతా ఐ ఫీల్ లైక్ ఏదో నేర్చుకోవాలి మంజులా గారి దగ్గర నుంచి. షీఈ్ వెరీ ఇన్స్పైరింగ్. ఎలా హార్డ్ వర్కింగ్ గా ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ తెలుసు, అండ్ వర్క్ పరంగా షీఈ్ లైక్ ద బాస్. Really the boss. మీ అందరికీ తెలుసు, she's a boss lady.
So it is very inspiring for the women out there. So hearty congratulations Andy. Andalama Kitchen గురించి ఏం చెప్పాలి? Whatever that you start, అది బ్లాక్ బస్టర్ అవుతుంది. సో అలాగే ఇది కూడా బిగ్ హిట్ అవ్వాలి. అండ్ ఈ రోజు ఉగాది కాబట్టి ఈ ఉగాది నుంచి అన్ని సూపర్ సక్సెస్ఫుల్ థింగ్స్ మీకు జరగాలి. అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మంజుల గారి సైడ్ నుంచి. సో అన్ని కూడా బ్లాక్ బస్టర్ అవుతాయి. అండ్ నేను కొంచెం సైలెంట్ గా ఉంటాను కాబట్టి నేను ఫస్ట్ మంజుల గారితో కొంచెం మాట్లాడాను. బట్ ఇప్పుడు షీఈ్ లైక్ అ ఫ్యామిలీ. నేను చాలా ఫ్రెండ్ అయిపోయాను, సిస్టర్ అయిపోయాను మంజుల గారికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అందరూ పెద్ద హిట్ చేయండి అందరం. థ్యాంక్ యూ. మనకి ఈ మధ్య కాలంలో ఎవరికైనా అడ్వకేట్ కావాలి అంటే మనకు ఒక హైకోర్టు అడ్వకేట్ నాకు దొరుకుతారు. అది ఫస్ట్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అంటే మా నవీన్ కి థ్యాంక్స్ చెప్పాలి, మా ప్రియకి థ్యాంక్స్ చెప్పాలి. తరుణ్ లాంటి వ్యక్తిని నాకు పరిచయం చేయడం. తరుణ్ డర్మటాలజిస్ట్, ఇంకా డాన్సర్, ఇంకా గురువు, ఇంకా ఏంటి అంటే పక్కన కొత్త మస్తు పెట్టాలట. నేను ఫస్ట్ చూసినప్పుడు ఏంటంటే నాకు భగవద్గీత చెప్తూ పరిచయం అయ్యాడు తరుణ్. అప్పుడు నేను చూసి అనుకున్నాను, ఒకటి లైవ్ లో చూసాను నేను. చూసి భగవద్గీత చెప్తా ఉన్నాడు. ఏంటమ్మా ఇంత చిన్న ఏజ్ లో భగవద్గీత చెప్తా ఉన్నాడు, నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ఏదో అనుకున్నాను నేను. అసలు చూసినప్పుడు ఏంటంటే చాలా ముచ్చట పడ్డాను. అదే సేమ్ టైం ఏంటంటే ఈ ఏజ్ లో ఇలాంటి భగవద్గీత, లలిత సహస్రనామాలు ఇవన్నీ ఏకకంఠంగా చెప్పడం, దానికి అర్థం చెప్పడం, నేర్చుకోమని చెప్పడం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని తన వాల్యుబుల్ టైం కూడా పక్కన పెట్టి భగవద్గీత నేర్చుకోండి, నేను 2 minutes టైం పెడతాను, 5 minutes టైం పెడతాను అని చెప్పేసి భగవద్గీతని ఆ బుక్ మొత్తాన్ని తన బ్రెయిన్ లో నింపేసుకున్నాడు. ఈవెన్ లలిత సహస్రనామం ఎవ్రీథింగ్. అదే సేమ్ టైం ఒక పక్క మనం అదర్ సినిమా చూసాం కదా, అదర్ సినిమా చూసామా, ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు, పూజలు పురస్కారాలు అవన్నీ చేశాడు. ఒక పక్క చూస్తే స్టైల్ హీరో. ఆయన ఇన్స్టా చూస్తే, తరుణ్ ఇన్స్టా చూస్తే మన మాకు ఇంకా అసలు చెప్పేదే లేదు. డాన్స్ స్క్రీన్ మారేసేస్తా ఉంటాడు. అది అన్ని మళ్ళీ పోతే ఏంటంటే బ్యూటీ, అటు డర్మటాలజిస్ట్, అటు కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆయనలో మల్టిపుల్ యాక్షన్స్, సో మెనీ యాక్షన్స్ ఉన్నాయి. అది సేమ్ టైం చాలా ఏమంటారు అంటే హ్యూమన్ టచ్, వెరీ హ్యూమన్ టచ్. అంటే అది ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియదు. వెరీ హ్యూమన్ టచ్ అంటే ఒక కష్టం ఉన్నా, ఒక బాధ ఉన్నా అది ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు. సో తరుణ్ నాకు పరిచయం చేయడం మా ప్రియకి, మా నవీన్కి అండ్ సో థ్యాంక్ యూ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే తరుణ్ ద్వారా నాకు శారదా మేడం పరిచయం అయ్యారు. అడ్వకేట్. నాకు ఎప్పుడైనా ఇప్పుడు ఎవరైనా అంటే వచ్చేస్తాను. మీరు కూడా ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి. ఇక్కడ డైనామిక్ ఉమెన్. సో మేడం అమ్మ, బ్యూటిఫుల్ అమ్మ. మేడం మీ మాటలు మా అమ్మ టీచర్ గురించి 2 words. ఒక బిడ్డని అట్లా చూసాము, ఒక బిడ్డని ఇట్లా చూసాము, ఇంకో బిడ్డ ఏది అడ్వకేట్. ఇది చూస్తే ఏంటి అంటే ఇంకా అన్ని ఉన్నాయి. తను చూస్తే ఏంటంటే అట్లా అదర్ సినిమా స్టైల్ ఉంది. వీళ్ళందరినీ ఎంత డిసిప్లిన్ గా ఇంత అంటే ఎట్లా పెంచారు. మీ మనవాడు చూస్తే ఇంకొకటి అండి అద్భుతమైన విషయం ఏంటంటే నేను ఇంతవరకు చూడండి ఏ పిల్లోలో కూడా చూడండి కింద చూసాను. ఎవరైనా సరే బొమ్మలతో ఆడుకుంటారు, లేకపోతే ఇంత దేంతో ఆడుకుంటారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే ఆయన ఆడుకుంటుంది వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, అక్కడ ఉన్న దేవతలతో ఆడుకుంటా ఉన్నాడు. ఆయన సేమ్ విన్న సాంగ్స్ కూడా నిజంగా చెప్తున్నాడు, మీరు అందరూ నింటిగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. నిజంగా ఆయన అంటే మనం కాడన జన్ముడు అంటాం కదా, అదే అతను. నేను నిజంగా నేను నా చిన్న ఏజ్ లో ఆయన వినే సాంగ్స్ కూడా ఏంటి అంటే అన్ని దేవతల సాంగ్స్, దాని మీదే డాన్స్ చేస్తున్నాడు. అంత చిన్న ఏజ్ లో అంత డివోషనల్ ఎలా వచ్చింది అనేది మనోడి కూడా వచ్చింది. ఎలా వచ్చింది అనేది మాకు కూడా చెప్తే వచ్చి మన రాని ఆమె ద్వారా నేను నేర్చుకున్నాను, నా ద్వారా మీకు నేర్చుకున్నాను. అంటే ఏంటంటే మీ ఆట గురించి లాస్ట్ టైం చెప్పారు. అందుకనే చాలా సూపర్ 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 హిట్ కావాలని. అమ్మ బాగుంది మేడం, మీరు చెప్పారు మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, గాడ్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. వెరీ సూన్ నేను వింటాను. మంజుల అయితే చాలా గ్రౌండెడ్, చాలా గ్రౌండెడ్, చాలా అంటే చాలా గ్రౌండెడ్. నాకు నచ్చిన వ్యక్తి మా బాబా, గ్రేట్ మ్యాన్. చాలా అంటే నీ పోలీసు వాళ్ళు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతాం. ఏంటంటే వాళ్ళు నమ్మలేదు అసలు. ఎట్లుంటుందంటే
వాళ్ళని ఏదో డిఫరెంట్ లెవెల్ చూస్తాను నేను. కానీ మా బాబాయ్ చూస్తే ఏంటంటే ఈవెన్ మా క్యాస్ట్ లో వచ్చేసి ఏంటంటే చాలా ప్రౌడ్ ఉంటారు, ఇట్లా ఎట్లా ఉంటారు, మంచిగా ఉంటారు. కాకపోతే ఏంటంటే చాలా ఒకలా ఉంటారు. కానీ బావ చూస్తే ఏంటంటే ఈవెన్ సొంత బావ కూడా అంత బాగుంటారో లేదో, ఇద్దరు బావులు ఉన్నారు అక్కడ వెనకాల. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నన్ను బ్లడ్ చేయడానికి మా అమ్మ కిచెన్ ని మీరు 4 ముక్కల్లో చెప్పాలి ఖచ్చితంగా. బావా ప్లీజ్. ఎస్పీ కిషన్ రావు గారు మీరే మా బావ. ఒకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ నారీ శక్తి ముందుకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం పోలీస్ శక్తి కూడా భయపడుతున్నాను. ఎందుకంటే ఆకాశం కోసం అందరి కోసం సగం దాటేసి మొత్తానికి వచ్చేసారు. సో మగవాళ్ళు అంతా జాగ్రత్త ఉన్నారు. సో మా ఫ్యామిలీ క్లోజ్ రిలేటివ్ అండ్ ఫ్రెండ్ అందులో నేను ఫస్ట్ కలిసినప్పుడు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది షీఈ్ వెరీ గుడ్ పర్సన్. ఎవరైతే ఫ్యామిలీకి బాగా అటాచ్ ఉంటారో, తల్లి తండ్రిని ప్రేమిస్తారో వాళ్ళందరినీ ప్రేమిస్తారు. నేను ముఖ్యంగా జనరల్ క్రిమినల్ సైకాలజీలో చూస్తే ఎవరు క్రిమినల్గా మారుతారని నేను జస్ట్ అసెస్మెంట్ చేస్తాను. ఎవరైతే ఫ్యామిలీ లవ్ దొరకరో వాళ్ళే ఎక్కువ క్రిమినల్గా మారుతారు. సో కాబట్టి ఫ్యామిలీ ప్రేమ దొరికిన వాళ్ళు అందరినీ కూడా పాజిటివ్గానే చూస్తారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మెయిన్ ఏంటంటే మనం ఎవరికి ఎంతైతే లవ్ మనం షేర్ చేస్తామో అంతే మనకు రిటర్న్ వస్తుంది, మంచి కానీ చెడు కానీ. సో అట్లా మంజుల ఇస్ ద డైనమిక్ పర్సనాలిటీ. గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ స్థాయికి వచ్చేసి మనం బతకాలి, 10 మంది బతకాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో అలాంటి వ్యక్తులను నేను చూసిన వాళ్ళలో మంజుల నెంబర్ 1. సో ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా నాతో డిస్కస్ చేస్తున్నప్పుడే చెప్పాను, మనం ఏదైతే క్వాలిటీలో ఒక వస్తువు కానీ ఒక ఇస్తున్నామో అది బయట కంటే బెటర్గా ఉండాలా, తక్కువ కాస్ట్లో ఉండాలా. అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అని చెప్తే ఒకటే చెప్పింది నాకు ప్రాఫిట్స్ అవసరం లేదు, మినిమం మార్జిన్లో నేను అందరికి సర్వ్ చేస్తాను, అప్పుడు ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అనేటువంటి దృఢ సంకల్పం నాకు కనిపించింది. ఎప్పుడైతే మనలో దృఢ సంకల్పం ఉంటుందో ఖచ్చితంగా మనకు ఏ వ్యక్తి అయినా కూడా సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఐ విష్ మంజుల you will success in your career and your all projects. Thank you very much. Isolation kills, togetherness heals. సార్ చెప్పింది అందరూ ఒప్పుకుంటారా? గట్టి తక్కువ కరోనా ఎందుకు ఎక్కువ మంది చనిపోయారంటే ఇదే ఐసోలేషన్ పార్టీ అంతా ఎక్కువ విన్నాము. మాటలు క్వాలిటీ ఐసోలేట్ చేసే మనిషి విధంగా చనిపోయారు. బిలియన్స్ అవ్వ కాబట్టి బతి పాపం మళ్ళీ భూతగానికి వచ్చారు. ఐసోలేషన్ వెళ్ళి గ్రేట్ శాప మనిషి. టుగెదర్నెస్ ఆల్వేస్ హీల్స్. ఇది పచ్చళ్ళు కాబట్టి న్యూట్రిషన్ 2 ముక్కలు పచ్చళ్ళ గురించి చెప్తాను. పచ్చళ్ళు అనేది మీరు ఈ శరీరం ఏర్పడే ఆహారం ఉండాలి. ఆహారంలో మీకు ఏమున్నా లేకపోయినా ఒకటి కనుక లేకపోతే మీకు సంపూర్ణ ఆహారం ఉండదు. అదే చెప్పండి తొక్కు పచ్చడి, అది లేకపోతే ఎట్లా ఉంటుంది? అసంపూర్ణ ఆహారమే ఉంటుంది. ప్రపంచానికే పంచగట్టను నేర్పించిన ఘనత ఎవరికి వచ్చింది అంటే అద్భుతమైన తెలంగాణ పరమాణికం చెప్పాలి. విశ్వమల అనేటువంటిది ఒక రాసి జ్ఞానపీఠ అవార్డు పొందిన సి నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిగా నందమూరి కార్యక్రమాన్ని ఆయన చెన్నై తీసుకెళ్లి చాలా అద్భుతమైన విలేక కావడానికి ఒక దాంట్లో నన్ను దోచుకుందోటే 100 తొలసారి మాట తెలుసా? అది పెద్ద పెద్దవాళ్ళ తెలుసు. వాళ్ళు అంటే ఎప్పుడైతే ఆయన రాజమౌళి పెట్టారో ఆయన తూర్పు పడకుండా సినిమాలో నగేష్ డాక్టర్ పేషెంట్ గా వెళ్ళి ఆయన ఏ ఫీజు కూడా 2 పద్యాలు చెప్పొచ్చారు. అందులో ఒక పద్యమే ఈ పద్యం. ప్రపంచానికి పంచగట్టుడు నేర్పిన ఘనత ఎవరికి తెలియాలంటే ఎవడయ్యేవాడు మన తెలుగువాడు. పండువా లేనిదే గడప దాటని వాడు ఎవడయ్యేవాడు మన తెలుగువాడు. పంచపక్ష ప్రమాణాలు కంసాల వడ్డించా గోంగూర కై కొట్టగల మింగువాడు ఎవడయ్యేవాడు మన గట్టిగా చెప్పండి. సో ఎందుకంటే డాక్టర్ కాదవాలి ఎవరైతే గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉంటారో ఆయన ఏం చెప్తారంటే చాలా మంది డాక్టర్లు గోంగూర పచ్చడి మాట వెంటనే సలహా సెక్రేషన్ వచ్చేస్తాయి. లాగా వాటిలో ఊట మొదలు పెట్టింది. ఎప్పుడు లాగా ఊట మొదలు పెట్టిందో అప్పుడు లోపల ఫస్ట్ జీర్ణక్రియ మొదలైనట్టు గుర్తు. కుంటికూర పచ్చడి ఎంత అద్భుతమైన పచ్చడి, ఎన్ని ఆసక్తి మంచిగా ఉంటాయి. చాలా మంది డాక్టర్లు బీపీ వచ్చింది, టెక్నికల్ భయం చాలా తప్ప
అది చాలా తప్పదు. మీరు వైట్ రైస్ కోసం స్పీడ్ పని చేయాలి, కానీ చట్నీస్ పని చేస్తే చట్నీస్ లో మీకు మైక్రోబ్స్ ఉంటాయి, ఫర్మెంటేషన్ బాగా అవుతుంది నూనె వల్ల. దానివల్ల ఈ చెత్త ఆయిల్స్ కన్నా మంచి కచ్చిగా ఆయిల్ మంచిగా పెట్టుకుంటే దాంట్లో స్లోనెస్ వచ్చి ఫర్మెంట్ మైక్రోబ్స్ అవుతాయి, డైజెస్ట్ సిస్టమ్ బాగా బాగుపడుతుంది. ఎప్పుడైతే మనకి పచ్చడి ఎట్లా వేసుకుని తప్పు చూస్తామో లావాదేవీ ఎట్లా ఉత్పత్తి కావాలి, మనకి ఇంత మైక్రోబ్స్ అవుతాయి. అమ్మ చెప్పినట్టు కాస్త సత్యాన్ని పెరిగేసుకున్నంత ఆరోగ్యం పెట్టుకుంటే అంత ఆరోగ్యం ఇంకోటి లేనే లేదు. అందువల్ల ఏది పెట్టినా కూడా మహిళలు 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ధర్మం నీతి ఎవరివైపు ఉంటుందో వాళ్ళకి సక్సెస్ ఎటువంటి ఇబ్బంది ఉండనే ఉండదు. రెండు ఆ వైపు ఉన్నాయి కాబట్టి ఆ దేవదేవుల యొక్క కటాక్షాలతో ఈ మా అమ్మగారి నాగలమ్మ చెప్పారు. చాలా అద్భుతంగా 3 పువ్వులు మనందరం దానికి మౌత్ క్యాన్వాసింగ్ చేయాలి. మనం గ్రూప్ ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూప్ లో ఎందుకంటే గిరిని తిరుగుతున్న కాలచక్రంతో పాటు మనం కూడా వేగంగా పరిగెత్తకపోతే నేర్చుకోవాలి, లేకపోతే వెనుకబడిపోతామని దివంగత మాజీ ప్రెసిడెంట్ మా అబ్దుల్ కలాం గారు చెప్తారు. అందువల్ల ఈ కాంపిటీషన్ వల్ల మీరు తెచ్చుకోవాలంటే సార్ చెప్పినట్టు మీరు కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వాలి. క్వాలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి అంటే అబ్బా ఇదే మనం పెట్టి అనుకోవాలి. సో ఇంకో విషయం అంటే ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి కొట్టులు పెట్టండి. మీరు కూడా ప్లాస్టిక్ బాటిల్ సప్లై చేయట్లేదు అనుకుంటున్నారు, గాజు బాటిల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టి పాయిజన్, దాని పికిల్ మెడికేటెడ్ పికిల్. సో మీ అందరూ దాడిలో పెడతాం, పింగాణి దాడి, లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోండి, ప్లాస్టిక్ దాంట్లో సప్లై చేస్తారు. సో ఇటువంటివి చాలా అద్భుతంగా ఈ యొక్క ఏదైతే జరుగుతుందో అమ్మగారి స్కూల్ మీద పెట్టి 10 మంది వర్గాలను నిర్ణయిస్తుందో మంచిగా ఇప్పుడు కూడా దేవతలు తోడే ఉంటారు. స్వస్తి ప్రజా పరిపాలిద్దాం, న్యాయ వాక్యం వెంకటేశం, బ్రాహ్మణ సమస్తం దుఃఖాస్వస్థ సుఖం. థ్యాంక్ యూ గురువు గారు, కృతజ్ఞతలు. కూర్చోండి ప్లీజ్. 5 minutes అయిపోతుంది. 5 minutes మీరు కొబ్బరికాయ కొట్టాక వెళ్ళాలి. టైం అవుతుంది అందరికి. 2 చూడండి, టైం అంటే ఇది అంటారు. 2 మీరు అందరికి వేడి కావాలని 2 కూలర్లు అట్లా పెట్టినా కరెంట్ సపోర్ట్ చేస్తలేదు. ఓకే, ఎనీవే మనం ముందుగా ఇనాగ్రేట్ చేసుకుందామా, మాట్లాడిద్దామా? ఓకే, ఇకపోతే ఈ రోజుటి మన స్పెషల్ గెస్ట్. సినిమాలలో మనం ఎక్కడో వెనుకబడ్డాం అని అనుకున్నాం, మన ఇజ్జత్ అంతా కాపాడిండ్రు దిల్రాజు గారు. ఈ రోజు మొట్టమొదటి స్థానంలో తెలంగాణ బిడ్డ మనందరినీ ఒక ప్రొడ్యూసర్ గా ఒక మొదటి స్థానంలో ఉండడం, వారి శ్రీమతి ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా మనందరికి చాలా సంతోషం. వారికి ఒకసారి మీ చప్పట్లతో బిగ్ అప్లాస్. వారి సినిమాలు ఎప్పుడు ఇట్లా హిట్ మీద కొట్టాలి, ఎన్నో విజయాలు సాధించాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చేసిస్తాను, మన కుటుంబంలో ఒకరిగా ఉన్నారు కాబట్టి మనల గురించి ఇంకా గట్టిగా కోరుకుంటాం కదా, మనం చాలా గట్టిగా కోరుకుంటాం. ఎందుకంటే ఆ హిట్ వచ్చింది అంటే అది మన వాళ్ళు అని కాబట్టి తేజస్విని గారు చాలా కలిసినప్పుడు ఏంటి అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను. చాలా గ్రౌండ్, మనకంటే చాలా గ్రౌండ్. ఎంత సింపుల్ పర్సన్ అంటే తనకి దిల్ రాజు గారి వైఫ్ అనేది ఏ కోసాన కూడా ఒక పక్కన తన వైఫ్ అట్లా కాదు, మళ్ళీ చెప్పారు రాగా అర్థం చేసుకోలేదు. అంటే ఆ స్థానంలో ఉన్న మనలోకి వచ్చేసరికి ఏంటంటే మనలో ఒకరిగా అలాగే కూర్చొని అంతే ప్రేమగా అంతే పద్ధతిగా రిసీవ్ చేసుకొని అసలు ఎప్పుడో పరిచయం అన్నట్టుగా మాట్లాడతారు. నిన్న చాలా సేపు మాట్లాడి ఉన్నాను మొన్న. థ్యాంక్ యూ అండి, మీ సింప్లిసిటీకి, మీ హుందాతనానికి, మీ అందానికి అన్నిటికీ జోహారు. ఎక్కడ కూడా రాసలేదు అసలు. అదే ఒక వీడియో చూసాను, తను విశ్వ సుందరి లాగా నడిచి వస్తూ ఉంటే వాళ్ళ బాబు పడ్డేది. నిజంగా సినిమా హీరోయిన్ అయితే ఎక్కడ ఉంటుంటానో మరి. అది ఒరిజినల్ హెయిర్, ఒరిజినల్ బ్యూటీ, ఒరిజినల్ ఎవ్రీథింగ్ ఒరిజినల్. సో మీరు మా అమ్మగారి ఈ అకేషన్ కి వచ్చినందుకు మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ జస్ట్ ఫ్యూ వర్డ్స్. శ్రీమాత్రే నమః. అందరికీ గుడ్ ఈవినింగ్. విశ్వావసు తెలుగు సంవత్సర నూతన శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో నాకు బేసికలీ మంజుల గారి గురించి అసలు తెలీదు. లాస్ట్ 2 days బ్యాక్ తమ్ముడు చెప్పాడు అనమాట మంజుల గారి గురించి. అసలు తన గురించి చెప్తే నేను నిజంగా ఆస్ట్రక్ అయ్యాను.
తన అంటే తన పొజిషన్ లో ఇంత డైనమిక్ గా ఒక విమెన్, నేను అందుకని ఐ ఆల్వేస్ బిలీవ్ విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఇట్ సెల్ఫ్ ఇస్ పవర్. వి నీడ్ నాట్ హ్యావ్ విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఇట్ సెల్ఫ్ ఇస్ పవర్. సో తనకు ఆ పవర్ మొత్తం ఉంది. ఐ కుడ్ సీ దట్ తను సోలోగా తన ఇనిషియేషన్ ఏదైతే ఉందో తను ఒక్కర్లే వితౌట్ ఎనీ పార్ట్నర్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు. దట్ విల్ కమ్ వెరీ సూన్. అండ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ మన ఇంటెన్షన్స్ అనేవి మనకి ఎదుటి వాళ్ళ ముందర వి మైట్ బి ఎనీ హౌ, బట్ మన ఇంటెన్షన్స్ అనేవి రైట్ గా ఉంటే దేవుడు ఎప్పుడు చూస్తాడు, మనల్ని రైట్ పాత్ లో తీసుకెళ్తాడు, అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. I believe that strongly because మా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ గురించి నేను గొప్పగా చెప్పట్లేదు, బట్ మేము అందరం ఇంటెన్షనల్ గా చాలా ప్యూర్ గా ఉంటాము. ఎవరైనా సరే బీ ఇట్ ఎనీబడి ప్యూర్ గా ఉంటాం కాబట్టి దట్ విల్ పే ఆఫ్. సో మీకు కూడా డెఫినెట్ గా మీ ప్యూరిటీకి మీ గుడ్నెస్ కి ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్ అండి. సో అండాలు అమ్మ కిచెన్ మీకు అమ్మగారి కోసం మీరు చేస్తున్న ఇనిషియేషన్ డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలి. ఎవరికి ఇష్టం ఉండదు ఆవకాయ పచ్చళ్ళు, సమ్మర్ వస్తే ఓ మై గాడ్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతాయి. నేను ఎంత డైట్ లో ఉన్నా అదొక్క దగ్గర నేను రెసిస్ట్ అవ్వలేను. బికాస్ ఐ హెయిల్ ఫ్రమ్ అ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో మాకు ఆవకాయ ముద్దపప్పు ఉండకుండా ముద్ద దిగదు. సో అండ్ డెఫినెట్ నేను వెయిట్ చేస్తున్నాను, మీరు నాకు ఎప్పుడు పంపిస్తారు, నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది. సో మీ ఇంటెన్షన్స్ చాలా కరెక్ట్ గా ఉన్నాయి. మీ సిస్టర్ కోసం ఇది చేస్తున్నా అన్నారు. సో మీరు అన్ని మీకు దేవుడు ఉన్నాడు, ఇంకేంటండి మేము ఏం చెప్పాల్సిన పని కూడా లేదు, మీకు అంత బాగా జరుగుతాయి. ఆల్ ది బెస్ట్. ఈ వెంచర్ కోసం చాలా మంది నా అంటున్న వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కంట్రోల్ ఇక్కడే ఉంటుంది. కంట్రోల్ వాళ్ళ అక్కడ మీరు ఆన్ చేయండి. మైక్లో చెప్పండి లాంచ్ అవ్వండి. ఫోన్ లో ఆన్ చేస్తారు. మైక్ పెట్టేసి ప్లే చేశారా? చేశారు. సౌండ్ ఉందా?
లోగో లాంచ్ చేద్దామండి. జస్ట్ ఓపెన్. మండలమ్మ కిచెన్. దీనికి సూత్రధారులు పాత్రధారులు మా సిస్టర్స్, అదర్ సిస్టర్స్ లాగా మధుర సిస్టర్స్. ఒకరు MBA, ఒకరు PhD, ఇంకొకరు MBA. ఇలాంటి వాళ్ళందరూ దీని వెనుక ఉన్న పిల్లర్స్. ఒక సిస్టర్ వచ్చేసి, నా మరదలు వచ్చేసి MBA, నా ఇంకో చెల్లె వచ్చేసి PG, ఇంకో చెల్లె వచ్చేసి MBA. వీళ్ళు జాబ్ కోసం పోరాడకుండా ఇది ఇలాంటివి చేసి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత నిజంగా వాళ్ళ MBA ఏదైతే ఉందో, వాళ్ళ చదివిన చదువుకి ఏదైతే ఉందో ఖచ్చితంగా స్వార్థకత అనేది దొరుకుతుంది. దీనికోసం మీ అందరి ముందు చెప్తున్నాను, వాళ్ళ అక్క ఇచ్చిన ఈ ఏదైతే బాధ్యత ఉందో వాళ్ళు బాధ్యతాయుతంగా కంప్లీట్ చేస్తారని మీ అందరి ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేస్తారా? ఒకసారి మీరు వస్తే ఇక్కడికి వాళ్ళు చెప్పండి కొట్టారు. ప్లీజ్. ఇది MBA. నా మరదలు ఇది సరిత. నాకు దేవుడు ఇచ్చిన ఇంకో జన్మ అంటూ ఉంటే కూడా నాకు ఇదే కావాలని కోరుకుంటాను. ఖచ్చితంగా మరో జన్మ ఉంటే అది ఖచ్చితంగా నా పక్కన ఉండాలని కోరుకుంటా. అంత మంచిది అది. కాకపోతే దానికి మాటే తప్ప చెప్పినా అర్థం చేస్తుందో చూడాలి. అది ఇది MBA. She's Madhavi, PG. బాబు చెప్పండి కొట్టరా, వాళ్ళు ఓకే. మీ బాధ్యత ఇప్పటి మొదటి చేసుకొని ఇది అమ్మని ఆదర్శంగా పెట్టుకొని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని మీ అందరి ముందు ఎందుకు పిలిచిన అంటే వీళ్ళందరి ముందు పరిచయం చేసి గట్టిగా చెప్తే ఇప్పటి నుండి అంతా గట్టిగా పనిచేస్తారని. వాళ్ళకి పాపం ఏదో చేయాలని ఉంది, కానీ ఏం చేయాలని ఆలోచిస్తే సరే ఈ బాధ్యత నెత్తి మీద పెట్టున్నాను. సో నాకు వీళ్ళు 3 చెల్లెళ్ళు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ప్రాణమైన అక్క చెల్లెలు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా హార్ట్ సోల్. ఖచ్చితంగా ఏంటి అంటే ఇదేదో బయట వాళ్ళు ఎవరు లేరు. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఇక్కడ ఇప్పటి నుండి మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్. ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు జగమంత కుటుంబమే, కానీ కాకపోతే ఏంటంటే మన కోసం ప్రాణం పెట్టి ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా తక్కువ. ఇదేంటి అంటే చాలా కలికాలం. ఈ కలికాలంలో ఏంటి అంటే చాలా ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉన్నాయి. నా పక్కనే అమ్మ నాన్న ఉంటారు, దేవుడు ఇచ్చిన అమ్మ నాన్న, సత్యనారాయణ గారు అని చెప్పేసి, రుక్మిణి గారు అని చెప్పేసి. అది సేమ్ టైం మా పెద్దక్క, ఇంకొక మా చెల్లెలది, అట్లా ఇంకో చెల్లెలు, ఇట్లా చాలా మంది ఇక్కడ అందరూ ఏంటంటే మై సోల్ అంతే. ఇంకా బయట వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. కాబట్టి సో మీరందరూ నా కుటుంబం, ఇది నేను మీ కుటుంబం. మనమందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి సాధిద్దాం. ఈ ఉన్న జీవితం ఏదైతే ఉందో ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే పుణ్యము, సేవ అనేవి ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మనం ఇక్కడ చేయాల్సిన పనులన్నీ చేసి, ఇది మీ అందరికీ నేను చెప్తున్న ఆర్డర్ అనుకోవచ్చు, రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి సాధిద్దాం, ఏదో ఒకటి గెలుద్దాం. మనమందరం కలిసి సమాజానికి ఉన్నతంగా నిలబడతాం. ఇదే నా కోరిక, ఇదే నా కమిట్మెంట్, ఇదే నా క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఇంకో కొత్త విషయం చెప్పాలి. షాక్ ఇద్దరు. మా నాన్న తెలుగుండి ఇప్పుడు ఇది ఎప్పుడు మొదలు పెట్టినావు అంటాడు.
అంటే ఈ రోజుల్లో ఏదైతే సమాజానికి నీడ్ ఉందో అది ఖచ్చితంగా చెయ్యాలన్నది నా ఉద్దేశం. ఇది ఈవెన్ మా ఇంట్లో కూడా ఇంకా నేను సరిగా చెప్పలేదు, బట్ నేను నా ఓన్ గా తీసుకున్న డిసిషన్ ఇది. అసలు బ్యూటీ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరికైనా ఇష్టం లేదా? ఇక్కడ అందం అంటే ఇష్టం లేదా? అందరికీ ఇష్టమే. ఈ రోజుల్లో ఏంటి అంటే దేనికి పెట్టని ఖర్చు బ్యూటీ మీద పెడుతున్నారు. మన మిర్రర్ ముందు మనం నిల్చుంటే మనం ఎంత బాగుండాలను ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే అటు హెయిర్ కానీ ఇటు స్కిన్ కానీ ప్రతి ఒక్కరు టైం పెడుతున్నారు, డబ్బు పెడుతున్నారు. అయితే అలాంటి టైం డబ్బు పెట్టేది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం చూజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈ మధ్య కాలంలో పరిచయమైన తరుణ్ ఏదైతే డర్మటాలజిస్ట్ తను ఆల్రెడీ ఒక సెలూన్ ఓపెన్ చేసి ఉన్నారు, 2 ఉన్నాయి తనకి. క్లినిక్ ఉంది. ఆ క్లినిక్ ఏదైతే ఉందో నాకు ఒక రోజు పరిచయం చేశారు, చూపించారు. అప్పుడు నేను నా మాటలో చెప్పాను, నాకు ఎప్పటి నుండో ఈ గోల్ ఉంది, ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ మనీ ఉంది, ఈ మనీతో మనం ఫ్యూచర్ లో ఇంకేమైనా చేయొచ్చు సంపాదించాక. అట్ ద సేమ్ టైం మనకున్న గోల్స్ లో కొన్ని అనుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడి ప్రియా కూడా ఉంది ఇందులో యాడ్. మేము త్వరలో మీ ముందుకి derma.com అన్నా లేదంటే తన్ మన అన్నా ఒకటి తీసుకురాబోతున్నాము. ఏస్రావు నగర్ లో చాలా బిగ్ వెంచర్ అది, చాలా పెద్ద కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తుంది. దాని గురించి తరుణ్ చెప్తారు. మంజుల గారు నాకు పరిచయమై చాలా కొద్ది కాలం అవుతుంది. తనతోటి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే వెరీ ఫ్యూ మంత్స్. అసలు అంటే ఒక మనిషికి అంత తొందరగా కనెక్ట్ అవుతానని అనుకోలేదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై స్పిరిచువాలిటీ అండ్ హర్ గుడ్ ఇంటెన్షన్స్. నాకు యూజువల్గా యాజ్ అ పర్సన్ ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్. పార్ట్నర్షిప్స్ అనేది ఫస్ట్ నుంచి ఇస్తూ ఉంటాను. ఐ మీన్ ఇండిపెండెంట్ మ్యాన్, ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ ఎవర్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వన్ డే తనను కలవడం, తన ఐడియాస్ నా ఐడియాస్ మ్యాచ్ అవ్వడము, అండ్ ఇప్పుడు ట్రెండింగ్ గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ తన కన్సర్న్స్ ఏదైతే ఉందో అందరం పొద్దున్న లేస్తే పాట కనపడాలనే తాపత్రయపడతారు ఎవరైనా కదా. పెద్దగా అవుతా ఉంటాయి, ఇంకా ఈ ఏజ్ ఏజ్ ప్రాసెస్ డిలే చేసుకోవాలి, ఇలాంటి కన్సర్న్స్ ఎక్కువ అయిపోయి ఇప్పుడు స్కిన్ అనే కన్సర్న్స్ గత 10 ఏళ్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి కదా. ఒక రోడ్లో చూస్తే కనీసం 10-20 క్లినిక్స్ ఉన్నాయి. సో అలా భూమిలో వచ్చినటువంటి ఇండస్ట్రీని ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ మాకంటూ ఒక గుర్తింపు వచ్చేటువంటి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా గోయింగ్ డాక్టర్ బై ప్రొఫెషన్ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో నాకంటూ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని సొసైటీలో గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి నా కోరిక. సో దానికి తన ఇంటెన్షన్స్, తన కోరిక కూడా యాడ్ ఆన్ అయింది. సో ఇద్దరం కలిసి తన్ మన్ అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ ఐఎమ్ ఎ వెరీ స్పిరిచువల్ అండ్ రిలీజియస్ పర్సన్. సో నాకు నా కంపెనీ పెట్టేటువంటి పేరు కూడా అలాగే ట్రెడిషనల్ ఇండియన్ ఇండిజినస్ గా ఉండాలనే ఇంటెన్షన్స్ తో తన్ అంటే శరీరం, తను, మన్ అంటే మనసు. సో తన్ మన్ అనేటువంటి పేరుని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ టు హీల్ యువర్ బాడీ అండ్ హార్ట్ అనేటువంటి క్యాప్షన్ తోటి వీఆర్ వెరీ సూన్ కమింగ్. ఇట్స్ అరౌండ్ 2 to 3 crores ప్రాజెక్ట్. We are into complete skin and hair, like until that's not only a clinic or hospital but also includes other wings. We are planning to establish PMU, permanent makeup, eyebrows, eyelashes, nail extensions, makeup. ఇది కాకుండా సలూన్, స్పా, అది కాకుండా నా ప్రొఫెషన్ అయినటువంటి క్లినిక్ అంటే ఈస్థెటిక్ క్లినిక్, స్కిన్ అండ్ హెయిర్ సెంటర్. ఇదంతా కూడా ఒకే ప్లేస్ లో, అంటే ఒక మనిషికి కావాల్సినటువంటి బ్యూటీ కన్సర్న్స్ అన్ని ఒకే ప్లేస్ లో దొరికే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇది కర్త కర్మ క్రియ మొత్తం కూడా సో అందరి ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకుంటామని కోరుకుంటూ, మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు ఎవరికైనా స్కిన్ అండ్ హెయిర్ కన్సర్న్స్ ఉంటే ఇవన్నీ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము సూన్. మా లాంచింగ్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాము, మామూలుగా కాదు, రేంజ్ ప్లాన్ చేసి. బికాస్ కంపెనీ వర్త్ 3 crores అంటే అర్థం చేసుకోవచ్చు లాంచింగ్ ఎలా ఉంటుంది అంటే. సో అంతే, ఇంకా మీ అందరి సపోర్ట్ తోటి ఆల్
షుడ్ ఫ్లరిష్ అని చెప్పి కోరుకుంటాము. అలాగే అందరం మంచి. సో మంజుల గారు అప్పటి నుంచి అందరు చెప్తున్నారు మంజుల గారు ఇట్లా, మంజుల గారు ఎట్లా, మంజుల గారు చాలా మంచోడు అది. బట్ దెన్ యాజ్ అ పర్సన్ నేను తనని చాలా క్లోజ్ గా మూవ్ అయ్యి నేను అబ్జర్వ్ చేసిన ఫ్యూ పాయింట్స్ నేను చెప్తాను. అంటే తనకంటే కూడా తన పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ హర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామంలో వచ్చిన వాళ్ళు చెప్తే నాకు అలవాటుగా ఉంది, అందరూ వాళ్ళ బ్రదర్ టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సిస్టర్స్ అందరి కోసం అని చెప్పి ఇది. సో తను ఏదైనా ఒక పని చేస్తుంది అంటే తనకంటే కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా ఎక్కువ ఆలోచించడం అనేది బాగా అబ్జర్వ్ చేశాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ హర్ ఇంటెన్షన్స్, హర్ స్పిరిచువల్ కనెక్షన్, తనకి చాలా చాలా స్పిరిచువల్ గా చాలా గొప్ప స్ట్రాంగ్ కనెక్టివిటీ ఉందని అబ్జర్వ్ చేశాను. మేబీ నాకు అలాంటి కనెక్షన్ ఉంది కాబట్టి వీఆర్ ఆల్ సేమ్ ట్రాక్ అని అనిపించింది. సో ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి మీ అందరి ఆశస్సులతో, అమ్మవారి ఆశస్సులతో she should be a very successful person. తన కొరవేల్ ప్రాజెక్ట్ కానీ, కామారెడ్డి ప్రాజెక్ట్ కానీ, ఇలా గ్రామరోషన్ కానీ, లేకపోతే ఈ అండాలమ్మ టీచర్ ఇవన్నీ కూడా తను నెక్స్ట్ వచ్చేటువంటి తన ఇలా ఏం చేస్తే అది పట్టిందలో బంగారం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ కరణ్. వీళ్ళిద్దరం కలవడానికి ముఖ్య కారణం మా ప్రియ. థ్యాంక్ యూ ప్రియ. మేము ఎప్పటికీ మేము మా జీవిత కాలం మేము కలవనీకి ఎవరు అది ఈవెన్ రేపు రాబోయే ఏదైతే నెక్స్ట్ వెంచర్ ఏదైతే ఉందో దానికి నువ్వే కారణం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా ఫర్ థ్యాంక్ యూ. సో ప్రియా గారు డెఫినెట్ గా షీ ఈస్ అ పైవటల్ రోల్ ప్లేయర్స్ నా లైఫ్ లో. సో దాని చాలా మంది పేషెంట్స్ రిఫర్ చేస్తారు నాకు. దానివల్ల నాకు నిజంగా చాలా గుడ్ బిజినెస్ వచ్చింది. షీ ఇస్ అ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్. సో అందుకని టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. నేను కూడా తనకు నా నుంచి అయ్యేటువంటి హెల్ప్ చేయాలనుకున్నాను. తన్మాన్లో కూడా ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ హర్ ఎ గుడ్ పొజిషన్ సో దట్ తనకు ఒక లైఫ్ టైమ్ గా తనకు ఒక పార్ట్నర్షిప్ ఉండాలి, తనతో మా జర్నీ ఎప్పటికీ ఉండాలి అని చెప్పి తను నాకు చేసినటువంటి థ్యాంక్ఫుల్నెస్ గా వి ఆర్ ప్లానింగ్ సంథింగ్ బికాజ్ హర్ టు. థ్యాంక్ యూ. ఇకపోతే మనం లోపల ఈ రోజు స్టార్ట్ చేసుకున్న ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యేది ఏదైతే ఉందో ఆండాల్ అమ్మ కిచెన్ చిన్నగా ఇప్పుడు ఆ రూమ్ లో మొదలు పెట్టాము. అది భవిష్యత్తులో 1 ఎకరం 2 ఎకరం 10 ఎకరాల్లోకి వెళ్ళాలి తయారయ్యేది. కాబట్టి సో ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్దాం, చూద్దాం. దానికి ముందు నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణ ఈ మంజు ఎప్పుడు మర్చిపోదు. నేను ఎవరైనా నాకు ఛాయ్ ఇస్తేనే వాళ్ళకి ఎప్పుడు పాలు ఇచ్చొద్దామా, అన్నం పెట్టొద్దామా అని ఆలోచించే వ్యక్తిని. కాబట్టి ఏంటంటే ఈ చిన్నదాన్ని మీరు అర్థం చేసుకొని మంజు ఎప్పటికీ ఎవరికి కూడా దాన్ని 10 చేస్తుంది. మా మామయ్య నాకు 10,000 ఇచ్చారు, నేను దాన్ని 100 కోట్లు చేశాను. సో 10,000 ఇచ్చిన మామయ్యకి నేను 100 కోట్లు చేసి చూపించాడంటే మీరు 10 ప్రేమిస్తే నేను 100 ప్రేమిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. ఇద్దరు డాక్టర్స్ కూర్చున్నారు ఇక్కడ, లాయర్స్ వచ్చున్నారు, నా ఫ్రెండ్స్ వచ్చున్నారు, అక్కలు చెల్లెలు అందరికీ ఎవరినన్నా మర్చిపోతే పేరు పేరున ఈరోజు మా అందరినీ మీరు రాకముందు మా అందరినీ ఆదరించింది, అందరినీ ఆడించింది, అలరించింది అరుణమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అరుణమ్మ. నీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ వంశీ గారికి, మేఘ్న గారికి నేను మీకు చెప్పను, ఇంట్లో వాళ్ళం కదా చెప్పొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.